మీ పేరు? రాణి. రాణి. రాణి, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్? యష్మి. యష్మి. ఎందుకు యష్మి నీ ఫేవరెట్? అంటే ఆటలు బాగానే ఆడుతుంది అందుకే. బట్ యష్మి నామినేషన్స్ తీసుకోలేకపోతుంది అనేది ఒకటి వింది. దాని నుంచి నువ్వేం? తీసుకుంటుంది, అలా ఏం లేదు. కొన్ని మందికి అలా అనిపిస్తుంది. నేను నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నిఖిల్ కి చెప్పింది కదా యష్మిని కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి. సో అలా చెప్పడం ఎందుకు అనేది ఏమైనా అనిపించిందా నీకు? నిఖిల్ కూడా యష్మి తోటి ఉంటాడు, యష్మి అని కాదు. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు అంటే తను ఫోకస్డ్ గా ఆడుతున్నాడా, యష్మి మీద ఫోకస్ తో ఆడుతున్నాడా? నిఖిల్ కూడా బాగానే ఆడుతుండు, యష్మి మీద అంత ఫోకస్ పెడుతుంది. అంటే కన్నడ టీమ్ లాగా డివైడ్ అయ్యి ఆడుతున్నారు కదా మన పృథ్వీ, ఇంకా నిఖిల్, యష్మి, ప్రేరణ. వాళ్ళు ఎలా అనిపిస్తున్నారు నీకు? వాళ్ళందరూ ఇండివిజువల్ గానే ఆడుతున్నాడు, అందరికి అలా అనిపిస్తుంది. అండ్ విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ కొంచెం ఇంకా బాగా ఆడాలి. అంటే ఫోకస్ పృథ్వీ పైన పెట్టిందా, గేమ్ పైన పెట్టిందా అంటే ఏం చెప్తావు? పృథ్వీ పైననే పెట్టింది. అంటే పృథ్వీ వెళ్ళిపోతే విష్ణుప్రియ ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తుందా గేమ్ పైన? అదే తెలియదు. మరి పృథ్వీ ఉంటే విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ కాన్సన్ట్రేట్ చేస్తాడా? చేస్తారు గేమ్ పైన. పృథ్వీ ఎలా ఆడుతున్నాడు? బాగానే ఆడుతున్నాడు, గేమ్స్ లో బాగా ఆడతాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? వచ్చాక బాగుంది, ఫన్ లాగా. ఫన్ గా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీకు ఎవరు నచ్చుతారు? నాకా అవినాష్ నచ్చుతాడు. అవినాష్ నచ్చుతాడు. ఎందుకు అవినాష్ నచ్చుతాడు? ఫన్ గా ఉంటాడు, ఏం సీరియస్ గా తీసుకోరు, జోక్ ఎప్పుడు ఫన్ గా ఉంటాడు. అంటే ఇప్పుడు అవినాష్ మెగా చీఫ్ కదా, సో తన గేమ్స్ పరంగా ఎలా ఆడుతున్నాడు? ఆ గేమ్స్ లో బాగానే ఆడతాడు, అన్నిట్లో బాగానే ఉంటాడు. సో ఫ్యామిలీ వీక్ అయితే రన్ అవుతుంది. ఫ్యామిలీ వీక్ లో ఎవరి ఫ్యామిలీ వచ్చినప్పుడు నీకు ఎమోషనల్ గా అనిపించింది? నాకు ఏమంత అనిపించలే, నార్మల్ గా అనిపించిందా? మరి ఫన్ ఎక్కువ ఎవరి దగ్గర, ఎవరి ఫ్యామిలీ వచ్చినప్పుడు అనిపించింది? యష్మి వాళ్ళ డాడీ కొంచెం ఫన్నీ. టార్గెట్ అంటే హౌస్ లో అందరు కూడా గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అని అంటారు, మీకు కూడా అలానే అనిపిస్తుందా? అలా ఏం లేదు, ఆయన అనుకుంటున్నారు అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు, అలా ఏం లేదు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గౌతమ్ చేంజ్ అయ్యాడా, అలానే కనిపిస్తున్నాడా? అలానే ఉన్నాడు. టాప్ 5 దాకా ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? అది అంత తెలియదు. అంటే మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు నిఖిల్, యష్మి వీళ్ళందరూ. యష్మి, ప్రేరణ, నబీల, పృథ్వీ, నిఖిల్ వాళ్ళు. అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళారా? అంత ఏం లేదు వాళ్ళకి. టేస్టీ తేజ ఆడుతున్నాడా? ఆడుతున్నాడు గేమ్స్ లా. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది? నాకు రోహిణి అనిపిస్తుంది. థ్యాంక్ యూ.